కాకాణి గోవర్ధన్ రెడ్డి అగ్రికల్చరల్ మినిస్టర్, మాజీ అగ్రికల్చరల్ మినిస్టర్, సర్వేపల్లిలో ఓడిపోయిన వ్యక్తి ఓ అని సంపాదిస్తున్నాడంటే చంద్రమోహన్ రెడ్డి. అవును, రోజుకు 100 కోట్లు సంపాదిస్తున్నాం. ఏంటంట రోజు 100 అంటే ఈ 3 నెలల్లో 900 కోట్లు మేము సంపాదించుకున్నాం. ఏంద్రా నీ బాధ? నీకేమైంది? 900 కోట్లు ఈ 5 ఏళ్లలో 15,000 కోట్లు మేము సంపాదించుకుంటాము. ఏంది నీ బాధ? ఏంది? అవునయ్యా, రోజుకు 100 కోట్లు మాకు వస్తుంది. ఇసుకలో 50 కోట్లు, లాటరైట్లో 50 కోట్లు, పోర్ట్లో ఒక 50 కోట్లు, ఆయిల్ ఫ్యాక్టరీలో నుంచి అంతా కలిసి ఒక 200-300 కోట్లు క్యాష్ వస్తుంది. అవును, వస్తుంది. రోజుకు 100 నుంచి 150 కోట్లు మాకు ఇంట్లోకి వచ్చి బస్తాలు ఎక్కడ పెట్టాలో అర్థం కావటంలా. ఇప్పుడు దానికనే ఒక పెద్ద గోడౌన్ ఒకటి కట్టమన్నాము. 1,50,000 స్క్వేర్ ఫీట్ ఉండే గోడౌన్ పెట్టి ఈ డబ్బంతా ఆ గోడౌన్లో పెట్టాలనుకుంటున్నాము. ఏంది నీ బాధ? మేమే చెప్తున్నాం కదా 150 కోట్లు మేము సంపాదించుకుంటున్నాం రోజుకని. మీకు ఏందిరే మీ బాధ? ఓ రోజు వచ్చి రా తట్టెత్తుకోరా, అమ్మా చంద్రమోహన్ అయ్యా కొంచెం డబ్బులు అయ్యా అని అడుక్కో, ఇస్తావు నువ్వు కూడా ఒక 50 కోట్లు తీసుకోబో, ఎంజాయ్ చేయి. పిచ్చి మాటలు, తిక్క మాటలు. వాడంటే హాఫ్ టికెట్ అనుకో, నువ్వు కూడా హాఫ్ టికెట్ లాగా తయారైతే ఎట్టా కాకనే. 100 కోట్లు 100 ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ చేయాలన్నా కూడా కష్టం కదా. రోజుకి 150 కోట్ల చెవుచా? 150 కోట్ల ప్రింటింగ్ రోజుకా? ఎంత టైం పడుద్దా? ఎన్ని ప్రింటర్లు కావాలా? ఏమనాలే మిమ్మల్ని అందరినీ మంత్రులకి ఇచ్చి తలకాయ లేని వాళ్ళందరినీ మంత్రులు చేసి ఆ జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళు నాశనం చేసింది మీరే. బయట వాళ్ళు ఎవ్వరు వల్ల జగన్మోహన్ రెడ్డికి నీలాంటి దరిద్రులు ఒక 10 మంది ఉన్నారు ఆడ. వాడు నువ్వు నానిగాడు వీళ్ళందరూ మీరుంటే చాలు సర్వనాశనం చేసేసేదానికి. కాబట్టి ప్రజలందరికీ గుర్తించాలి, చంద్రమోహన్ రెడ్డి రోజుకు 100 కోట్లు సంపాదించుకుంటున్నాడు. మేమే చెప్తున్నాం రోజుకు 100 అంటే 3,000 కోట్లు నెలకి. కాబట్టి మీకు ఎక్కడికైనా స్టోరేజ్ ఫెసిలిటీ డబ్బులన్నీ పెట్టుకునే దానికి ఏదైనా పెద్ద ఇది ఉంటే మాకు చెప్తే మేము అది రెంట్కి తీసుకుంటామని కూడా మనవి చేస్తున్నాం.